విజయవాడ ఇంద్రకీలాద్రి చైర్మన్ ఈవో తీరుపై వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. దేవాలయానికి సర్వం తామే అన్న భావనతో భవానీ భక్తుల ఇరుముడులను తాకి ఇంద్రకీలాద్రిపై అపచారం చేశారని మండిపడ్డారు. భవానీల ఇరుముడి బంధాలను సాధారణ వ్యక్తులు తాకారని నిబంధన ఉన్నా ఈవో చైర్మన్ అపచారం చేశారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. నమస్కారం. భవానీ దీక్షలు ప్రారంభం రోజున ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం. బాధ్యత గల పదవిలో ఉన్న ఈవో గారు కావచ్చు, బాధ్యత గల పదవిలో ఉన్న ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి, లేకపోతే గురు భవానీలు కానివ్వండి, వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకుని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్లి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో, మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. పోనీ ఈవో దీక్షలో ఉన్నాడా? లేడు. చైర్మన్ దీక్షలో ఉన్నారా? లేరు. వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే దీక్ష తీసుకోవచ్చు కదా. దీక్ష తీసుకోకుండా కేవలం ప్రచార ఆలబాటాలకే మాకు హక్కులు ఉన్నాయి కదా, నేను ఈవోను కదా, నేను చైర్మన్ కదా, నేను గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు. ఇటువంటి అపచారాలు చేస్తుంటే హిందువులు ఎవరు కూడా చూసే ప్రసక్తి కాదు, చూసి ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. తప్పకుండా ఆ ఈవో మీద, చైర్మన్ మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అందరికీ నమస్కారం.